యాక్చువల్గా అగ్రానమీ అని ఉంటుంది. అగ్రానమీ అంటే ఈ వరి పంట కావాల్సిన నీళ్లు ఏ విధంగా వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎందుకు వాడాలి అనేది ఇది. వరి అనేది వాటర్ లవింగ్ క్రాప్, అది వాటర్ లవింగ్ క్రాప్. అది కూడా వరి కూడా నువ్వు కంటిన్యూస్ నీళ్లు పొలంలో ఉంచితే మురిగిపోయి పాడైతుంది కూడా. డ్రైనేజ్ ఉండాలి. పాకూరు నీరు వల్ల ఉపయోగం లేదు, ఈ గంట పాడైతాయి. కాబట్టి వరి విషయంలో 1250 mm అని అంటాం, 125 mm అంటే 1,25,00,000 లీటర్లు ఒక హెక్టార్కి. ఒక ఎకరానికి 60 లక్షల లీటర్లు. ఒక కేజీ వరి పండించటానికి 5,000 లీటర్ల నీళ్లు కావాలి. అది ఒక సీజన్లో. అంటే ఎంత నీళ్లు పోతున్నాయి? అదే ఇక్కడ 1:3 అంటే ఇక్కడ 1 ఎకరంది ఇక్కడ 3 నుంచి 4 ఎకరాలు హార్టికల్చర్ పంటలు పండియచ్చు, కూరగాయలు. అందుకు వరి ఏంది వాటర్ లవింగ్ క్రాప్. వాటర్ లవింగ్ క్రాప్ కాబట్టి మనం ప్రత్యామ్నాయం చూడాలి. ఇక్కడ మనము రైస్ అని అంటాం. రైస్లో ఏముండదు, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అందుకే కూరగాయలు తినటం అనేది, అసలు కూరగాయలు రోజుకు మనిషి 350 గ్రాములు తినాలి, 325 గ్రాములు తినాలి. మరి ఆ మాత్రం తింటున్నావా? తినట్లే, 250 గ్రాములే తింటున్నాం. ఇండియన్ డైట్ రికమెండేషన్ కూడా ఉంది ఇంత తినాలని. మరి దాని మీద మనము ఆ పౌష్టికాహారం మీద మనం మనసు పెట్టక ఏదో తింటున్నామంటే తింటున్నామని తప్ప దాని మీద ఓపిక లేదు, మనం చేసుకొని తినేంత ఓపిక కూడా లేదు.